హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మేము ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే బైక్ పైన అయితే కాళేశ్వరం అయితే వెళ్తున్నాం. అక్కడ చాలా మేరకైతే ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయింది. చాలా కొన్ని కిలోమీటర్ల మేరకైతే ట్రాఫిక్ ఉన్నది. అసలు ఇవాళ ఏరుతామా చేరమా అనుకున్నా నేనైతే ఆ ట్రాఫిక్ను చూసి. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగానం మంది ఉంటారా అని. ఎందుకంటే మేము లాస్ట్ 2 రోజులు ఉందనంగానే వెళ్ళాము, కానీ చాలా మంది ఉన్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు దర్శనం అవుతుందో కాదో, అసలు వెనక్కి వెళ్దామా అని అనుకున్నాము. కానీ ఎట్లా మేము బైక్ పైన వెళ్ళాము కాబట్టి ఎట్లయినా రీచ్ అయ్యాము. ఒకసారి మధ్యలో నేనైతే వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళినాక గోదావరి ఒడ్డున అయితే ఒక వీడియో అయితే తీశాను, చూడండి. గోదావరి ఒడ్డున కూడా చాలామంది ఉన్నారు. అసలు లాస్ట్ కాబట్టి, చివరి రోజులు కాబట్టి చాలామంది వచ్చారు. ఎక్కడి నుండో వచ్చారు, ఎన్ని రాష్ట్రాల నుండి వచ్చారు. అయినా ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. కానీ కొంచెం పిల్లల్ని పట్టుకొని అయితే పోకండి, చాలా ఇబ్బంది పడతారు. చాలా ఎండలు ఉన్నాయి అక్కడ, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పడతారు. అసలు పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు, ఎందుకంటే పిల్లలు అయితే అలసిపోతారు. మా పాప కూడా చాలా అలసిపోయింది. అసలు నడవడం కష్టంగా ఉంది. ఎక్కడో కిలోమీటర్ల దూరాన ట్రాఫిక్ అయితే, వెహికల్స్ అయితే పార్కింగ్ పెట్టించారు. అక్కడ నుండి గోదావరి ఒడ్డున నడవాలంటే చాలా కష్టం. పిల్లల్ని ఎత్తుకొని నడవడం కూడా చాలా కష్టంగా అనిపించింది. అసలు నాకైతే ఎందుకు వచ్చానురా అనిపించింది. కానీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పుష్కరాలకు వెళ్ళాలి అని అంటారని ఒక్కసారి అయితే వెళ్దామని వెళ్ళాను. చూడండి, మీకు అక్కడ అంతా చూపిస్తాను. ఫైనల్లీ పుష్కరాల స్నానం అయితే మాదైపోయింది. మేమైతే సక్సెస్ఫుల్గా పుష్కరాల స్నానం, సరస్వతి పుష్కరాల స్నానం అయితే ముగించుకున్నాము. ఇక అక్కడ అసలు ఆ పుష్కరాలను చూసిన మా పాపల్లో చూడండి ఎంతనో, అందులోనే ఉంటాడు. ఈత కొడతా అందులోనే ఉంటాడు. వాళ్ళ డాడీ ఆడిపిస్తున్నాడు. అందులోనే ఉంటా, నేను రాను అంటుంది. వాళ్ళ డాడీ బెదిరిస్తున్నాడు. అక్కడ వాటర్ కూడా అంతా చాలా బాగా బ్లాక్ ఉన్నాయి. మేమైతే హారతి అయితే వదిలాము, దీపాలు అయితే వదిలాము. చూడండి, మేమైతే ఫైనల్లీ అయితే స్నానం అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే 12 ఏళ్ళకి ఒకసారి ఇస్తాయి కాబట్టి ఈ సరస్వతి పుష్కరాలకు వెళ్ళాలని అయితే వెళ్ళాము. మాదైతే కంప్లీట్ అయింది. మేము రిటర్న్ అయితే దర్శనానికి అయితే దారిలోనే వెళ్తున్నాం. అక్కడ చాలామంది ఉన్నారు. ఎక్కడి వరకు కమాన్ వరకు అయితే లైన్ ఉంది దర్శనానికి. బట్ ఆ పిల్లల్ని పట్టుకొని అయితే మేము ఆ దర్శనం ఇవాళ చేయలేమని అక్కడనే ముందు మొక్కుకున్నాము. ఇక మేమైతే అసలు రిటర్న్ అయ్యాము. ఇక మా పాప ఎండకే గొడుగు పట్టుకొని ఉన్నది. అసలు చాలా ఇబ్బంది అయింది మాకైతే, మా పాపను పట్టుకొని. పాపం జనాలంతా అక్కడ కూర్చున్నారు దర్శనం లేక. అసలు మస్తు ఇక్కడ వరకు ఉంది, మెయిన్ రోడ్ వరకు అయితే దర్శనానికి ఎక్కితే క్యూ ఉంది. రిటర్న్ అయ్యాము. రిటర్న్ రాగా కూడా ఫుల్ ట్రాఫిక్. అసలు పోలీసు వాళ్ళు అయితే ఎక్కడ బందోబస్తును అక్కడనే ఆపేశారు. ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆగిపోయాయి. మేమైతే బైక్ పైన వెళ్ళాము కాబట్టి కొంచెం సేఫ్గా అయితే వచ్చాము. ఎందుకంటే ఆ కార్లలో వెళ్తే మాత్రం కొన్ని గంటల సేపు అయితే మేము ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సి వచ్చేది. మేమైతే ఇక రిటర్న్ అయితే బైక్ మీద అయితే కొంచెం అంటే స్ట్రగుల్ అయితే పడ్డాము. ఎందుకంటే ఎండ, ఎక్కడ వర్షం పడుతుందో అని భయంగా రిటర్న్ అయితే